హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి వంకాయ ఫ్రై, అలాగే వచ్చేసరికి గోంగూర చట్నీ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేసి చేస్తుంది, మా అమ్మ చేస్తుంది. సో భలే ఉంటుంది. సో అదైతే చేస్తున్నాను. నాకు గుర్తులేదు ఎలా చేయాలనేది. మా అక్కకు ఫోన్ చేసి అడిగాను. సో ఎట్లా చేస్తుంది అమ్మ అంటే మా అక్క చెప్పింది. అందుకని ఇంకా ఈరోజు అయితే చట్నీ చాలా రోజులు తినాలనిపిస్తుంది, అందుకని చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనము ఆయిల్లో వచ్చేసరికి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వచ్చేసరికి మనకు కారం తగ్గట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని గోంగూర కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర కూడా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిక్సీలోకి వచ్చేసరికి ఫస్ట్ మనము ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుంటాం కదా. సో అవి అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ గోంగూర కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ వచ్చేసరికి ఇంకా అలాగే వచ్చేసరికి ఎల్లుల్లిపాయలు కొన్ని వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. సో మాకు తాలింపు తిరగమాత ఏం అవసరం లేదండి, అట్లాగే తినొచ్చు, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే.